నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసాం. గత వారంలో స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా, యూ టర్న్ తీసుకుందా, స్టాక్ మార్కెట్లో అసలు ఏం జరిగింది, సరే మరి వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, దేశంలో అలాగే ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే అమెరికా అలాగేంటి ఇతర దేశాల ప్రభావం మన స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండబోతోంది, అలాగే నిన్న శుక్రవారం సాయంత్రం ఇతర దేశాల్లో మన స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వేరే దేశాల్లో స్టాక్ మార్కెట్లో పొజిషన్ ఏంటి, మరి ఈ డీటెయిల్స్ అన్నీ చూస్తూ అలాగే వచ్చే వారంలో లైక్లీ మనము బిజినెస్లో ఎలాగ ముందుకు వెళ్ళొచ్చు అనేదానికి సలహాలు సూచనలు అందజేయడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఈ ఆదివారం మనకు ఈ సూచనలు సలహాలు తెలియజేయడానికి ప్రభు మాలంపాటి, ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్స్, మనం చూస్తూనే ఉన్నాము రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో ఆయన ప్రోగ్రామ్స్. ఆయన ప్రత్యేకంగా దీని మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ చేసి మన ఇన్వెస్టర్స్కి మదుపరులందరికీ కూడా మంచి అవేర్నెస్ కలగచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ప్రైమ్ 9 స్టూడియోస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్. సో సార్, మరి గత వారం స్టాక్ మార్కెట్ ఏంటంటే ఎట్లా ఉండింది? వారం మధ్యలో యూటర్న్ తీసుకుంది, ముందర లాభాలు, తర్వాత యూటర్న్ తీసుకుని లాభాలు తీసుకున్నారు. మళ్ళీ స్టాక్ మార్కెట్ పడిపోయింది. అయితే నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ కొద్దిగా ముందర నష్టాల్లో ఉంది, తర్వాత మళ్ళీ పెరిగింది. ఏంటి అసలు గత వారంలో ఏం జరిగింది స్టాక్ మార్కెట్లో? లాస్ట్ వీక్ మండే ర్యాలీ అయింది. సో ఎట్లా మనకి 2 ఇష్యూస్ డిస్కౌంట్ అయిపోయినాయి. సో దానివల్ల 1000 పాయింట్స్, ఆ 1000 పాయింట్స్ ఎట్లా ఒక్కసారి జంప్ అయినప్పుడు ఆ వారం మొత్తం కన్సాలిడేషన్ అయ్యి వారం మొత్తం నెగిటివ్లోనే క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ ఏమైందంటే 24,500 మొన్న థర్స్డే, అంతకుముందు థర్స్డే 2 సార్లు కూడా బ్రేక్అవుట్ అయింది. ఇంట్రాడేలో బ్రేక్అవుట్ అయింది కానీ క్లోజింగ్ బేసిస్ లో 24,500 అబోవ్ క్లోజ్ అయింది. ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే మార్కెట్ పడటానికి ఇష్టపడట్లా. ఎందుకు? అడ్వాన్స్లు ఎక్కువ ఉన్నాయి. 1100 అడ్వాన్స్లు ఉంటే 1400 1500 డిక్లైన్స్ ఉన్నాయి. సో అంటే కొన్ని స్టాక్స్ లో బయింగ్ అవుతున్నాయి. ఓకే. సో దట్స్ ద మెయిన్ థింగ్. మార్కెట్ పడనివ్వట్ల, మన మార్కెట్ ని పడవట్ల. ఎంత న్యూస్ ఉన్నా కానీ, ఎంత నెగిటివ్ న్యూస్ ఉన్నా కానీ, ఆ రోజుకి ఏదన్నా న్యూస్ డ్రివెన్ కాబట్టి మార్కెట్ పడితే నెక్స్ట్ మళ్ళీ అవకాశం కాబట్టి, అంటే మార్కెట్ 3 బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైజ్, అది బాగా ఫాలో అవుతుంది. బై ఆన్ డిప్స్ అంటే మార్కెట్ పడినప్పుడు కొనుక్కుంటున్నారు, సెల్ ఆన్ రైజ్ పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు. అంటే వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది. ఈ సంవత్సరం ఉన్నంత వాలటాలిటీ ఇండెక్స్ విఏఎక్స్ ఎప్పుడూ లేదండి. నిఫ్టీ 500 పాయింట్లు ఒక్క రోజులో పెరగడం కానీ తగ్గడం ఏంటండి? అంటే ముందు రోజు లో నుంచి నెక్స్ట్ డే హై తీసుకుంటే 500 పాయింట్స్ ఉంటుంది. హై నుంచి లో తీసుకున్నా అంతే 500 పాయింట్స్ ఉంటుంది. 300 to 500. అంటే ఇంత వాలటాలిటీ ఇంట్రాడే ట్రేడర్స్ ఏం లేదు, మొత్తం తుడుచుకుపెట్టిపోతారు. సో ఎందుకంటే రేపు ఏమవుతుంది, రేపు గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా ఎక్స్పెక్ట్ చేయలేరు. గ్యాప్ డౌన్ అయినప్పుడు బయింగ్ లో ఉంటే మొత్తం ఇదైపోయినట్టే. అదే షార్ట్ లో ఉండి గ్యాప్ అప్ అయితే మొత్తం పొజిషన్స్ అన్ని టెన్షన్ పడిపోతారు. సో ఇంట్రాడే వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇంత వాలటాలిటీలో అసలు నిలబడలేరు ఇంట్రాడే వాళ్ళు. సో డెలివరీ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్, అంటే షార్ట్ టర్మ్ 3 రోజులకు పెరగడం, మళ్ళీ 3 రోజులు తగ్గడం అట్లా అవుతుంది. మండే పెరిగింది, నెక్స్ట్ మళ్ళీ 3 రోజులు డౌనే ఉంది, కన్సల్టేషన్ అవుతుంది. లాస్ట్ ఫ్రైడే తీసుకుంది, మళ్ళీ మార్కెట్ తీసుకుంది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే మార్కెట్ మైనస్ లోనే ఉంది లాస్ట్ వీక్. సో అంటే బ్రాడర్ ట్రెండ్ బానే ఉంది. ఇంకా బుల్ రన్ స్టిల్ ఇంటాక్ట్. మనకి మ్యాక్రోస్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు నిన్న లేటెస్ట్ ఏంటంటే మనకు న్యూస్ వచ్చింది, పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ 4th లార్జెస్ట్ అయింది. అసలు ఎవరి చూపు కూడా దాని మీద లేదు, అసలు ఎవరు కూడా అప్డేట్ చేయలేదు దాన్ని. 4.19 ట్రిలియన్ దాటాం. IMF డిక్లేర్డ్ అది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ టు ఇండియా. అంటే మనం అంటే 4th పొజిషన్కి వచ్చాం 5th పొజిషన్ నుంచి.
సో ఇట్స్ వెరీ గుడ్ సైన్ కదా. ఇంకొకటి అంటే సార్ ఏంటి సార్ ఆ సువార్త మళ్ళీ చెప్పండి మళ్ళీ ఒకసారి. అంటే జీడిపి ఉమ్, టోటల్ గా జీడిపిని బట్టి ఆ కంట్రీ యొక్క ఇది పెరుగుతుంటుంది. అవును. సో మనం జపాన్ 4.19, ఎందుకంటే ఈ మధ్య జపాన్ బాగా ఇబ్బంది పడుతుంది, ఉమ్, క్రైసిస్ నడుస్తోంది బాగా. ఉమ్, ఉమ్, సో వాళ్ళు డౌన్ గ్రేడ్ అవుతున్నారు. డి డి అంటే ఎక్కువ ఏదైనా కొంచెం లాభాలకు రాకపోవడం, బాగా ఫ్లరిష్ అయింది, అక్కడి నుంచి తగ్గుతూ ఉంది. ఉమ్, సో వాళ్ళు డిక్రీజ్ అవుతా ఉన్నారు. సో అన్నిట్లో కూడా ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంది. సో జర్మనీ నెక్స్ట్ ఉంది మనకి. సో జర్మనీని మనకి $4.74 ట్రిలియన్. ఓకే. మనం 25లో ఎండింగ్కి వస్తా అన్నారు, ముందే వచ్చేసాం. కాకపోతే వార్ ఉందని ఆ సైడ్ ఎవరు చూడలేదు. ఉమ్, IMF have declared it's a very good sign, పాజిటివ్ పాయింట్. అంటే మన మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏం డౌట్ ఎట్ ఆల్. IMF ఏం డిక్లేర్ చేసిందని అయితే ఇప్పుడు ఏమని అంటారు? ఇండియా ఇస్ ద 4th పొజిషన్ అని. ఇదివరకు మొన్నటి దాకా 5th పొజిషన్, ఇప్పుడు 4th పొజిషన్ జీడిపిలో 4th పొజిషన్ కి వచ్చామంటే ఇది వెరీ గుడ్ సైన్ కదా, గుడ్ న్యూస్ టు ఇండియా. అంతే కదా మరి తప్పనిసరిగా. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లరిష్ అవుతుందో ఇన్వెస్టింగ్ అమౌంట్ ఎక్కువ FIIs కానీ వాళ్ళు ఇట్లా చూసి అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో ఎక్కడ పెడితే మనకి సేఫ్, ఏ కంట్రీలో అయితే వస్తుంది. అందుకే మనకి జీడిపి కూడా యావరేజ్ 6.5 వస్తుంది కదా. ఏ కంట్రీ, US కూడా లేదంతా. అవును. సో చైనా, USA బాగా ఇబ్బంది పడుతున్నాయి. సో మనం అంటే ఇంకా కొంచెం చైనాతో పెట్టుకోకూడదు, US తో పెట్టుకోకూడదు, ఇద్దరిని కలగలుపుకుంటూ పోవాలి. మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా లాస్ట్ 25 years చైనా ఎలా డెవలప్ అయిందో మనం ఇప్పుడు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఆ ట్రాక్లోకి వచ్చాం మనం. సో డెఫినెట్గా మనకి లాంగ్ టర్మ్లో జీడిపి US లాగా 18, 19, 20కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 2047కి టార్గెట్ అది. ఓకే. సో డెఫినెట్గా అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది FIIs కానీ, ఫారెన్ ఇన్స్టిట్యూషన్లు, FDI కానీ, FPI కానీ, ఫారెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇట్ సైడ్ వస్తాయి. సేఫ్ ప్లేస్ ఎక్కడ, మనకి ఎక్కువ ₹1 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ఎక్కువ వస్తుంది, ఏ కంట్రీలో ఎక్కువ వస్తుంది అని చూస్తారు. కాబట్టి ఇది వెరీ గుడ్ సైన్ అండి ఇది మనకి. సో మార్కెట్ కి ఇది మంచి ప్లస్. మరి ఎవరు అబ్జర్వ్ చేయలేదు కదా? చేయలేదండి, ఎక్కడ కూడా అప్డేట్ చేయలేదండి. ఎక్కడ కూడా IMF డిక్లేర్ చేసింది, ఎక్కడ కూడా అప్డేట్ చేయలేదు. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్. ప్లస్ US డెట్ పెరిగిపోతుంది. IMF $36 ట్రిలియన్. వాళ్ళ డెట్ పెరిగిపోతుంది. సో ఎందుకంటే ఆయన చేసే ట్రంప్ ట్రెమర్స్ చూసాం కదా. మరి అందుకే నేను సార్ నేను క్లోజ్ మార్కెట్ క్లోజ్ కూడా ఎలా ఉంది అసలు US లో అంటే దీంట్లో ఏమైందంటే ఆయన మన మార్కెట్ వరకు అవి కూడా ప్లస్ లో ఉన్నాయి. మన మార్కెట్ 330 క్లోజ్ అయ్యేదాకా US మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి. మన క్లోజ్ అయిపోగానే తెలిసిందే కదా, సునామీ ట్రంప్ ఒకటే అని. ఎప్పుడు ఏం మాట్లాడుతా తెలియదు కాబట్టి నిన్నేమంటాడు, ఐఫోన్స్ బయట కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యుఎస్కి తీసుకొస్తే 25% అంటున్నాడు ట్యాక్స్. మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దానికి ఏం ట్యాక్స్ లేదు. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు కూడా మంచి తెలివిగా సమాధానం చెప్పారు. యుఎస్కి అవసరమైనంత మ్యానుఫ్యాక్చర్ మేము అక్కడ చేస్తాం, మేము ఇంక బయట నుంచి యుఎస్కి పంపించాం, వేరే కంట్రీస్ పంపించుకుంటాం అని చెప్పారు. డీడాలరైజేషన్ అవుతుంది, డిఫేమ్ అవుతుంది యుఎస్ ప్రతి ఇష్యూలో. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, గ్రీన్ కార్డ్ ఉన్నది కూడా ఒక రకంగా క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నాడు. ఎప్పటి నుంచో 40 ఏళ్ళు మన ఇండియన్స్ NRIs అక్కడ ఉంటే అది క్యాన్సిల్ చేస్తానంటాడు. అంటే వాళ్ళు రెమిటెన్సెస్ అక్కడి నుంచి పంపించే అమౌంట్ మీద 5% ఛార్జ్ చేస్తానంటాడు. అది టూ మచ్ కదా. అంటే ఒక రకంగా ఇండియన్స్ మీద కసిగట్టాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా పాకిస్తాన్కి ఏమో బిహైండ్ ద స్క్రీన్ ఉండి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చి నేను స్ట్రైట్ అవే నేను సపోర్ట్ చేస్తున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. అంటే యుద్ధాన్ని మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన US విషయం తెలుసు, గోపి గోడ మీద పిల్లి, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఏమైనా చేస్తారు. అంతేనా, లేదంటే అంటే ఇద్దరి మధ్యలో ఈ గొడవ చల్లారకుండా ఉంటే చలి కాసుకుందాం అనుకుంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఏ కంట్రీ అయినా 2 కంట్రీస్ కొట్టుకుంటున్నాయంటే మూల కారణం USA ఉంటుంది. నో అదర్ రీజన్, నో అదర్ కంట్రీ. అంతే కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళకున్న ఆర్మ్స్ అమ్ముకోవాలంటే మామూలుగా అయితే కొన్నారు కదా. ఇప్పుడు ఏదైనా అవసరం, అర్జెంట్ అవసరం డిమాండ్ క్రియేట్ చేస్తారు. అక్కడేంటి, యుక్రెయిన్ రష్యా చూడండి. యుక్రెయిన్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రష్యా. రష్యాకి ఎంతసేపు అండి యుక్రెయిన్ కొట్టేయడం, కానీ ఎందుకు కొట్టట్లేదు? న్యాచురల్ గ్యాస్ అను ప్లస్ వాళ్ళ ఇది
ఎక్కువ వాళ్ళు అమ్మాలంటే మామూలుగా అయితే చేయరు కదా, క్రూడ్ ఆయిల్ కానీ అవును మామూలుగా అయితే కొనుక్కోరు. అవును ఎప్పుడైతే ఏదన్నా స్పేస్ క్రియేట్ అయిందో అప్పుడు రేట్ పెరుగుతాయి. రేట్ పెరిగినప్పుడు ఇప్పుడు $65 $62 ఉంది మంది, అది 80 వస్తే ఆ కంట్రీ ప్లస్సే కదా. ప్లస్ కదా. అట్లా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని కూడా ఒకసారి అనుకోవచ్చు. సో డెఫినెట్, ఎందుకంటే వాళ్ళ ఇది మార్కెట్ లో చేసుకోవాలి కాబట్టి ఎక్కువ అట్లా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా ఇలాంటి రీజన్స్ అయినా యుఎస్ మార్కెట్ మరి మనం డౌన్ అవడానికి ఇలాంటి అంటే ఇంకా ఆయన మీద ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, అప్రోచ్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎలాన్ మస్క్ నేను స్ట్రైట్ అవే నేను సపోర్ట్ చేయనని చెప్పేశాడు. లాస్ట్ టైం ఫుల్ స్ట్రెంత్ గా ఫుల్ సపోర్ట్ చేశాడు, ఇప్పుడు నేను చేయనని చెప్పాడు. ఒకవేళ దాంట్లో ఏదన్నా కొంచెం తగ్గినప్పుడు ఎమ్మటే ఇది కాదు కానీ, బట్ చిన్నగా డిఫేమ్ అవుతుంది కాబట్టి ఇంపీచ్మెంట్ కూడా అవకాశం ఉంటుంది ఆయనకి, ఆ పార్టీని. డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే కెనడాలో చూసాం, జస్టిన్ ట్రూడో తీసేసి వేరే ఆయన పెట్టారు కదా. సో అట్లానే అవ్వచ్చు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఇంకా 3.5 సంవత్సరాలు భరించాలా. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఇట్లా ఉంటే మేక్ అమెరికా గ్రేట్ అంటాడు ఆయన. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ నుంచి బయట కంట్రీస్ చైనాకి వెళ్ళిపోయింది, 40 years అయింది. అక్కడ నుంచి మళ్ళీ రావాలి, నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలంటే కన్స్ట్రక్షన్ చేయాలి, ఎంత టైం పట్టుద్ది? 4 ఏళ్ళు పట్టుద్ది. ఈయన టర్మ్ ఎంత? మళ్ళీ 20 ఏళ్ళకి నేను ప్రొజెక్షన్ అంటే 20 ఏళ్ళకి రాజు ఎవరో రెడ్డి ఎవరో. ఇప్పుడు జనానికి అట్లా చెప్తున్నాడు. బట్ ఎండ్ యూజర్ ఇవాళ ఏదన్నా మెడిసిన్ కానీ ఏదైనా కొనుక్కోవాలంటే 100 రూపీస్ 245 రూపీస్ అట్లా కొనుక్కోవాలంటే 100 రూపీస్ పెట్టే చోట 245 రూపీస్ పెట్టాలా? సో వాళ్ళే ఇబ్బంది పెడతాను కదా. ఇట్స్ అ రాంగ్ సెలెక్షన్ బై ది యూఎస్ పీపుల్ అనుకోవచ్చు 100%. సో ట్రంప్ ఈజ్ అ రాంగ్ సెలెక్షన్ అండి ఎట్టి పరిస్థితిలో. ఏంటంటే రాంగ్ సెలెక్షన్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇలాగా అంటే దేశాన్ని అభివృద్ధి పథంలో నిజంగానే తీసుకెళ్తాడా, లేదంటే ఇలా క్యాజువల్ గానే? అంటే బాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు కానీ వెనక నుంచి ఇంత ఇది చేస్తాడని వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఎందుకంటే 50 states కూడా బయటకు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసినాయి, అందరు బయటకు వచ్చి చేశారు. సో డెఫినెట్ గా అట్లాంటిది ఇంకా ఏదన్నా చేస్తే, ఇప్పుడు సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తానంటాడు, లేకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తానంటాడు. ఇవన్నీ ఏంటంటే వేరే దేశాల మీద లేదా మార్కెట్స్ మీద బిజినెస్ మీద ఇంపాక్ట్ వస్తుంది, దానివల్ల మనకే ప్లస్ అవుద్ది, లాంగ్ డబ్బులు వస్తాయి అంటాడు. కానీ ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాని కంట్రోల్ లేదు కదా. ఇప్పుడు రేపు జూన్ లో ఇన్ఫ్లేషన్ ఉంది వాళ్ళది, ఆ కంట్రోల్ లేదు. ఫెడ్ మీటింగ్ ఉంది, సో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాలనే ఫెడ్ చైర్మన్ ప్రెషర్ చేస్తున్నాడు. మీరు ట్రెమర్స్ సృష్టిస్తున్నారు, దానివల్ల ఎకానమీ దెబ్బతింటోంది, నేను ఇప్పుడు కట్ చేయలేని ఆయన చెప్తున్నాడు. సో ఆ యుద్ధం నడుస్తా ఉందండి. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ మనకి ఎట్లా స్ట్రాంగ్ ఉన్నారో, ఫెడ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటేనే ఆ కంట్రీ బాగుంటుంది. ప్రెసిడెంట్ ఏం చెప్పాడో చేస్తే, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మీరు తర్వాత దెబ్బ అయిపోతారు కదా. సో డెఫినెట్ గా అట్లా ఉంటేనే కరెక్ట్. సార్ మరి ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంటి? మరి ఇప్పుడు మనం ఇది ఎంత అనుకుంటుంటే బిజినెస్ అలా చేయను సరే. సార్ గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇదివరకు సింగపూర్ నిఫ్టీ అని ఉండేది, సింగపూర్ లో ఉండేది. అంటే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది మనకి ఇక్కడ నుంచి అక్కడ చేయాలనుకున్నప్పుడు ఆ సింగపూర్ నిఫ్టీలో ఈ ఈవినింగ్ టైంలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎన్ఆర్ఐస్ అందరు దాంట్లో చేసేవాళ్ళు. అందుకని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే గుజరాత్ లో సింగపూర్ నిఫ్టీ అక్కడికి ఒక ఎక్స్చేంజ్ పెట్టి, ఆ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి అక్కడ సింగపూర్ నిఫ్టీ లాగా గిఫ్ట్ నిఫ్టీ చేసింది దాన్ని మన దేశంలో. గుజరాత్ లో. సో ఆ గుజరాత్ లో పెట్టి కూడా ఇదేనా? ఇదే సపరేట్ ఎక్స్చేంజ్ అంటే ఇంటర్నేషనల్ గా. సో అట్లా చేసినప్పుడు ఆ సింగపూర్ నిఫ్టీలో వచ్చినంత రెస్పాన్స్ ఇక్కడ రాలా. కాకపోతే ఇండికేషన్స్ కరెక్ట్ గా లేవు, కానీ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది కొంత పర్సెంటేజ్ దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ చూస్తే నిన్న 42 points డౌన్ క్లోజ్ అయింది. సో రేపు మనం మండే మార్నింగ్ కూడా గ్యాప్ డౌన్ అవకాశానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇండికేషన్ అనమాట, ఒక పార్ట్ చూస్తే అట్లా. సో రేపు మళ్ళీ మండే మార్నింగ్ అనే యుఎస్ మార్కెట్స్ ఇప్పుడు డౌన్ ఉన్నాయి. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మండే యుఎస్ మార్కెట్ యుఎస్ ఫ్యూచర్స్ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయినప్పుడు ప్లస్కి వస్తున్నాయి. అప్పుడు మన మార్కెట్ మళ్ళీ ప్లస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకేమీ నెగిటివ్ లేదు కాబట్టి, యుఎస్ని పెద్దన్నని కొంచెం ఫాలో అవుతాం కాబట్టి, సో దాని ఇది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం డౌన్ అవ్వచ్చు. ఓవరాల్ గా చూస్తే మనం పాజిటివ్ లోనే ఉన్నాం. డెఫినెట్ గా మనకి ఇంట్రెస్ట్ రేట్లు కూడా రేపు జూన్ లో కట్ అవుతాయి, ఆగస్ట్ లో కూడా ఇంకొక మీటింగ్ ఉంది. సో ఈ 2 మీటింగ్ లో కూడా మన ఇంట్రెస్ట్ రేట్లు కట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బ్యాంకులు అందుకనే ఎక్కువ ఫ్లరిష్ అవుతాయి అనుకుంటున్నాం. ఎందుకంటే
బ్యాంకులు లాస్ట్ 49,000 నుంచి 56,000 వచ్చి 56,100కి వచ్చి కన్సాలిడేషన్ అవుతోంది. అక్కడి నుంచి మళ్ళీ పెరగాలంటే ఇప్పుడు ఒక 500 పాయింట్స్ కిందనే ఉంది. సో కన్సాలిడేషన్ అవుతోంది, బాగా పడట్లేదు, అబ్జర్వ్ చేయండి. సో దానికి ఏం చేయాలి? ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పెరగలేదో ఆ స్టాక్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై వస్తుంది అనుకున్నాం కదా, సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్లో వచ్చింది 26,277 వస్తుంది అనుకున్నాం కదా. సో నిఫ్టీ కనుక పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ లెక్కన రేషియో వేసుకుంటే 62,000 దాకా రావాలి. నెక్స్ట్ టార్గెట్ మనం 59 పెట్టుకుంటే షార్ట్ టర్మ్ లో 59,000 వచ్చే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీ కనపడుతున్నాయి. అప్పుడు బ్యాంక్ స్టాక్స్ అన్ని పెరుగుతాయి. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాక్స్ పెరుగుతాయి, దానికి అనుగుణంగా చిన్న స్టాక్స్, మిడ్ క్యాప్ అవి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి మెయిన్ ఎట్లా ఏ స్టాక్స్ తీసుకోవచ్చు అనేది మెయిన్. ఐటీ స్టాక్ తీసుకోండి. ఐటీ బాగా కుట్టేశారు కదా, బాగా పడ్డాయి. ఇప్పుడు మార్కెట్ కనుక ఆల్ టైమ్ హై రావాలి నిఫ్టీ అంటే మేజర్ సపోర్ట్ వచ్చేసి ఐటీ స్టాక్సే రావాలి. ఓకే. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి అదే మేజర్ ఇప్పుడు ఐటీ స్టాక్స్ కానీ మొత్తం అన్ని ఆల్ టైమ్ హైకి ఇంకా 20% ఏవే ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్ గా ఈ స్టాక్స్ ముందుకు వచ్చినప్పుడు మనం ముందుకెళ్లే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఫ్లరిష్ అవ్వాల్సింది ఫస్ట్ మేజర్ సెక్టర్ ఏంటంటే ఐటీ, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్. ఐటీ పెరిగినప్పుడు బ్యాంకింగ్ లో ఉన్న స్టాక్స్ పెరుగుతాయి కాబట్టి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కూడా పెరుగుతాయి. సో ఫార్మా మటుకు ఇప్పట్లో కొంచెం పెరిగేటట్టు కనపడట్లేదు, ఎందుకంటే యుఎస్ లో ఆయన కొంచెం దాని మీద ఫార్మా మీద బాగా అంటే ట్యాక్స్లు ఎక్కువ వేస్తానని చెప్తున్నాడు కాబట్టి ఫైనల్ గా ఇంకా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వలేదు. చైనాకు అయిందంటున్నారు కానీ మనకి అవ్వలేదు. సో మన ఫార్మా మన యుఎస్ లో ప్రిస్క్రిప్షన్ అంతా మందే. ఏపీఐ మటుకు చైనా నుంచి తీసుకుంటారు 71%. కొంత పర్సెంటేజ్ మనం తెప్పించుకొని ఆ బల్క్ ప్రోడక్ట్ మనం అక్కడి నుంచి పంపిస్తాం. యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా మందే. సో డెఫినెట్ గా ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ లేదండి, ఓన్లీ సర్వీసెసే. ప్రొడక్షన్ ఇప్పుడు చేయాలంటాడు, ఎట్లా చేస్తారు? కష్టం. సో వాళ్ళు మెయిన్ చేయాల్సిందల్లా చైనా నుంచి కొన్ని కంపెనీలు గనక ఇండియాకి వస్తే మనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రమర్స్ లో టరీఫ్ వార్ లో మనకి కొన్ని కంపెనీస్ మన దగ్గరికి వచ్చి టరీఫ్ వార్ లో మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మన గవర్నమెంట్ వాళ్ళని అన్వయించుకొని వాళ్ళకి ఏం కావాలో చూసుకొని ట్యాక్స్ బెనిఫిట్లు, ట్యాక్స్ సోప్స్ ఇస్తే డెఫినెట్ గా ఏ కంట్రీకి వెళ్ళాలంటే వాళ్ళు తక్కువకి ఇస్తే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మన గవర్నమెంట్ చేయాల్సిన వల్ల వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మీరు మా దగ్గరికి రండి, యుఎస్కో రండి, ఆ కంపెనీస్తో మాట్లాడండి, ట్యాక్స్ సోప్స్ ఇవ్వండి, వాళ్ళని మీ దారిలో తెచ్చుకోండి, అట్రాక్ట్ చేసుకోండి అని చెప్పారు. డెఫినెట్గా ఆ ప్రాసెస్ నడుస్తోంది. అంటే 40 ఏళ్ళు పట్టింది కాబట్టి మనకి ఇమీడియట్గా అంత త్వరగా రావు కాబట్టి టైం పట్టుద్ది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయాలంటే డెఫినెట్గా ఏదో ఒక సంవత్సరంలో మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నాం, ఇదివరకు మనం అసెంబ్లీ చేసేవాళ్ళం, ఇప్పుడు తమిళనాడులో చేస్తున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఏపీలో కూడా ఒక ప్లాంట్ పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు. ట్రంప్ కూడా అసలు ఇండియాకి వెళ్ళటానికి లేదు అని ఆంక్షలు పెడితే మేము ఇండియాకి వెళ్తాము, అక్కడ ప్రొడక్షన్ చేస్తామని చెప్పి తీరారు, కరాఖండిగా చెప్పారు. అది గ్రేట్ కదా. అంటే ఇండియా మీద ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు చెప్తారు. సో పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్టే కదా. యుద్ధాలు వచ్చినప్పుడు కూడా అందరూ యుద్ధాలు వద్దు, పాకిస్తాన్తో యుద్ధం వద్దు అని చెప్పి అక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ మనకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్గా మనకి ఓన్లీ రిమిటెన్స్ దగ్గర కొంచెం 5% దగ్గర కొంచెం ఇబ్బంది పడుతుంది. మనకి టోటల్గా ఇండియా నుంచి $129 బిలియన్ వస్తాయి, వాటి మీద 5% అంటే హ్యూజ్ అమౌంట్ కదా, హ్యూజ్ అమౌంట్. అది కొంచెం మనకి మన ఎకానమీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అది మేజర్ ఏం కాదు. సో మెక్సికో వాళ్ళకి $66 బిలియన్, అది బాగా ఎక్కువ. మెక్సికో, చైనాకి $50 బిలియన్. సో ఎవరైతే ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఎక్కడైతే ఉందో మోర్ దాన్ $50 బిలియన్ ఉందో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. మనకి దాదాపుగా 26, 22 ఆ రేంజ్ లోనే ఉంది. మనకి డెఫిసిట్ ఎక్కువ వేయలేదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనం టోటల్ గా చేసేది మన 18% ఎక్స్పోర్ట్. సో పెద్ద ఇబ్బంది లేదు. మేజర్ చైనాకి ఉంది కాబట్టి ఆ చైనా ఉన్నది మనం అట్రాక్ట్ చేసుకుంటే మనం ఎక్కువ మల్టీఫోల్డ్ గ్రోత్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ మరి ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ వారు ఏమైనా వచ్చే అవకాశం ఉందా మళ్ళీ ఇట్లాగా? ఇప్పుడు ఏమన్నా అంటే అది ఏమి ఎఫెక్ట్ ఇస్తుంది మన స్టాక్ మార్కెట్ మీద? మరి ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసే ఛాన్స్ లేదు, ధైర్యం లేదు, సపోర్టు లేదు. ఇప్పుడు
ఇప్పుడు ఈయనకే నెగిటివ్ వస్తుంది, ట్రంప్కే నెగిటివ్ వస్తుంది, అన్ని దేశాలు కూడా అయితే వ్యతిరేకంగా ఉన్నారు. సో ఏదైనా అంటే ఆయన ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఏదో గిల్లిక జల్లికొట్టి ఏదో రెచ్చగొడుతున్నాడు కానీ సో డెఫినెట్గా మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్సే లేదండి, డెఫినెట్గా రాకపోవచ్చు. సో ఏదన్నా చైనా సపోర్ట్ తీసుకొని ఏదన్నా వచ్చినా మనకి 3 ఫ్రంట్ వార్లో కూడా మనం సమాధానం చెప్పే ఇది ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ కదా మనకి. యుఎస్ నుంచి F-35 కూడా కొనకుండా Su-57 రష్యా నుంచి తీసుకున్నాం. సో అందుకనే ఆయనకి అది కూడా కోపం ఆయనకి, వాళ్ళ దగ్గర నుంచి కొనట్లేదు రష్యా నుంచి కొంటున్నామని. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఆలోచించింది అసలు ఇండియా దగ్గర ఇన్ని ఆర్మ్స్ ఉంటాయా, ఇంత ఉంటుందా అని ఆలోచించలేదు. పాకిస్తాన్ వార్లో బయటపడింది. ప్లస్ ఇంకొక చాట్ ఏంటంటే సిలిగులి కారిడార్ అని మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ దగ్గర చిన్న నారో చికెన్ నెక్ ఉంది. సో ఆ చైనా ఏంటంటే ఆ చికెన్ నెక్ కనుక పాకిస్తాన్తో సపోర్ట్ చేసుకొని అది వాళ్ళు ఆక్యుపై చేస్తే ఈ స్టేట్స్ అన్ని ఇబ్బంది పెట్టచ్చు అనే ఉద్దేశం. అందుకని మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు, ఎంత తెలివిగా చేశారు చూడండి. అదానీని, రిలయన్స్ని, అదానీ కూడా కొన్ని దాదాపు $10,000 బిలియన్, $75,000 బిలియన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు, వాళ్ళు డిక్లేర్ చేశారు వాళ్ళు. సో డెఫినెట్గా ఇట్లా మనం అంటే అన్ని విధాలుగా ఎక్కడైతే కొన్ని వీక్ పార్ట్స్ ఉన్నాయో అది మనం సపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి అన్ని రకాలుగా అన్ని కలగలుపుకొని వెళ్తున్నారు. మనకైతే డౌట్ లేదండి, 100% మనం స్ట్రాంగ్ అవుతున్నాం డే బై డే, ఇయర్ బై ఇయర్. సో మేబీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మనం జర్మనీని కూడా దాటే అవకాశాలు కనపడుతున్నాయి. సో మన అంటే అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్రోస్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు IMD కూడా డిక్లేర్ చేసింది వర్షాలు కూడా రావాల్సిన టైం కంటే ముందే వస్తాయని. సో అది కూడా ప్లస్ పాయింట్. సో టోటల్ గా చూసినా ఎక్కడ చూసినా మన పాయింట్స్ అన్ని బాగున్నాయి. సో మనం భయపడాల్సిన పని లేదు. అనుకున్నట్టుగా బై ఆన్ డిప్స్ పాలసీయే కరెక్ట్. అది పడినప్పుడు తీసుకుంటే మనకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మ్యాక్రోస్ చేంజెస్ ఏం లేవు మన దగ్గర. ఇంట్రెస్ట్ రేట్లు కట్ అవుతే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. RBI వాళ్ళ ప్రకారం 2 to 4% మధ్యలోనే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు కట్ అవుతాయి. 2 ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి ఆగస్ట్ లోపల. సో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, అంటే కంట్రీ GDP పెరుగుతుంది. సో డెఫినెట్గా మనకి ఇది రీకుపోవడానికి మంచి అవకాశం. సో ట్రెమర్స్ ఇట్లాంటి చిన్న ఏదైనా వచ్చినా ఇన్స్టెంట్గా ఆ డిప్స్ కోసం చూసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. ఓకే రైట్ సార్. మరి ఇప్పుడు అయితే లాస్ట్ వచ్చే వారంలో జనరల్గా లైక్లీ కొద్దిగా అట్రాక్టివ్గా ఉండే జనరల్గా రంగాలు ఏముంటాయి, వాటిలో ఏదైనా మా కొద్దిగా లైక్లీగా ఇప్పుడు సిరీస్ ఎండ్కి వచ్చాం. లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ నుంచి ఉన్న పొజిషన్స్ కానీ లాస్ట్ వీక్ లో ఏంటంటే షఫ్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మంత్ వచ్చాం కాబట్టి ఈ మంత్ ఫ్యూచర్స్ క్లోజ్ చేసుకొని క్యారీ ఫోర్వర్డ్ నెక్స్ట్ మంత్ కి చేసుకోవాలి. సో ఆ లెక్కన వాలటాలిటీ ఉంటది. సో ఎక్కువ బయింగ్ పొజిషన్ లో ఉంటే సెల్లింగ్ చేసుకుంటారు, సెల్లింగ్ ఉంటే బయింగ్ చేస్తారు. కాబట్టి వోలటాలిటీ అప్ అండ్ డౌన్స్ బాగుంటాయి, కానీ ఎక్కువ పెద్ద పెరగపోవచ్చు. లాస్ట్ వీక్ లో ఈ మే సిరీస్ చూస్తే కొంచెం స్లైట్ గా కన్సల్టేషన్ అవుతూ నెగిటివ్నే, కొంచెం స్లైట్ నెగిటివ్ క్లోజ్ అవ్వచ్చు. సో సిరీస్ మొత్తం నెక్స్ట్ సిరీస్ మనం ఇంట్రెస్ట్ రేట్లు కట్ అవుతున్నాయి, అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సిరీస్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఏదన్నా ఉంటే మనకి ఈ పడుతుంది అవకాశం ఉంది కాబట్టి ఏ సెక్టర్ పడుతుంది, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పడింది అనుకోండి, మళ్ళీ ఫ్లరిష్ అవుతుంది నమ్మకం ధైర్యం మనకు ఉంది కాబట్టి సో బ్యాంకింగ్ స్టాక్స్ కొన్ని తీసుకోవచ్చు. సో IT స్టాక్స్ అసలు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. డెఫినెట్ గా నెక్స్ట్ సిరీస్ కానీ ఆ పై సిరీస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటిల్లో మేజర్ ఏదైతే పెరగలేదో అట్లాంటి స్టాక్స్ కొన్ని, ఇప్పుడు TCS ఈజ్ ఎవర్ గ్రీన్, గోల్డ్ నథింగ్ బట్ గోల్డ్. సో ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది, డివిడెండ్ ఇస్తారు. సో ఇట్లాంటి స్టాక్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాటిల్లో ఏదైతే పెరగని ఉందో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అనే ఉద్దేశం అండి. బ్రాడ్ రేంజ్ బాగుంది కాబట్టి సో డెఫినెట్ గా ఎప్పుడైతే 24,500 కట్ అవ్వలేదో అక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నట్టే లెక్క. అదే లీస్ట్ సపోర్ట్. సో అంతకంటే పడకపోవచ్చు. సో అక్కడి నుంచే 2 times డబుల్ బాటమ్ అయింది. అంటే డబుల్ బాటమ్ ఎప్పుడైనా అయిందో డెఫినెట్ గా అక్కడ మనకి స్ట్రాంగ్ ఇది వస్తుంది అన్నట్టు లెక్క. కన్సల్టేషన్, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుందా, నెక్స్ట్ మార్కెట్ బాగా ఫ్లరిష్ అవటం కానీ బాగా తగ్గటం కానీ తగ్గుతుంది.
అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బట్ తగ్గే ఛాన్సులు ప్రాబిలిటీ తక్కువ ఉంది, పెరిగే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే. సో అంటే ఇన్స్టెంట్ గా మనం వారం తీసుకుంటే నెక్స్ట్ వీక్ సిచ్యుయేషన్ ప్రకారం పొజిషన్ క్లోజింగ్ కాబట్టి అది కొంచెం పెద్ద పెరగపోయిన ఫ్లాట్ గా ఇదైనా నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ సిరీస్ లో బాగా రావచ్చు అనేది ఉద్దేశం. మెటల్ షేర్స్ సార్, మెటల్ షేర్స్ ఇప్పుడు మెటల్ షేర్స్ కూడా కొంచెం రీసెంట్ గా కొంచెం పెరిగి ఉన్నాయి కదా, కొంచెం వాటిల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు. కింద లెవెల్స్ రేంజ్ వచ్చినప్పుడు అక్కడ వాడిని కొనుక్కోవడానికి మనం ప్రయత్నించాలి. రియల్ ఎస్టేట్ అంత న్యూట్రల్ గానే ఉంటుంది, రాలేదు. లాస్ట్ మన ఫ్రైడే 13 సెక్టర్ లో ఫార్మా తప్ప అన్ని పెరిగినాయి, మీడియా సహా అన్ని యావరేజ్ లో చూసిన 1% అబౌవ్ ఉన్నాయి. సో ఫార్మా ఒకటి కొంచెం అది యుఎస్ నుంచి సపోర్ట్ లేదు కాబట్టి అక్కడి నుంచి అది కొంచెం ఇబ్బంది పడతా ఉంది. సో చూసారు కదా. సో ఏంటంటే ఐటీ అలాగే ఏంటంటే మేము బ్యాంకింగ్ షేర్లు కొద్దిగా తీసుకోవచ్చు. ఏంటంటే వాటిల్లో ఏంటంటే లాస్ట్ టైం కంటే కూడా ఏంటంటే మ్యాక్సిమం టచ్ అయిన వాటిలో చూసుకుని అవి కాన్సన్ట్రేట్ చేస్తూ ఫార్మా ప్రస్తుతమైన పొజిషన్లో అంటే ఫార్మాకి కొద్దిగా ఏంటంటే ఇబ్బంది ఉంది కాబట్టి ఫార్మాది వెయిట్ అండ్ సీలో చూస్తే బెటర్ అని. అలాగే సార్ ఇప్పుడు రైల్వే స్టాక్స్ ఉన్నాయి, రైల్వే స్టాక్స్ కొనొచ్చు. డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి, డిఫెన్స్ స్టాక్స్ కొనొచ్చు. కాన్కర్, బిఎంఎల్ ఇట్లాంటి స్టాక్స్. సో బ్యాంక్స్ అనుకున్నాం, పిఎస్యు బ్యాంక్స్. సో ఈ రైల్వే స్టాక్స్ అనుకోండి బాగా పెరిగి మధ్యలో లాస్ట్ 6 months నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్సులు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆర్బిఎన్ఎల్ గానీ, ఇర్కాన్ గానీ, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్, కెర్నెక్స్ మల్టీ బ్యాగర్, అది అట్లాంటివి ఏంటంటే డిప్ అయినప్పుడల్లా మనం మన పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకుంటా ఉండాలి. సో ఏదైనా మన బ్రాడర్ వ్యూ ఉండి ఆ షేర్ కనుక పడుతుంటే భయపడాల్సిన పనే లేదు. ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీలు కిందకు వచ్చిందంటే మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. కిందకు మంచి రేట్లు, ఎందుకంటే ప్రైజెస్ విల్ డిఫర్, వాల్యూస్ విల్ నాట్ డిఫర్. ఆల్వేస్ వాల్యూస్ ఉన్న కంపెనీలు పికప్ చేసుకుంటూ ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు పికప్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, ప్రభు మలంపాటి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసారుగా మరి వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతోంది. అలాగంటే మంత్ ఎండ్ కాబట్టి కొంత కన్సల్టేషన్ అవుతూ ఇప్పుడు చెప్పినట్టు గవర్నమెంట్ స్టాక్స్ అట్లాగంటే రైల్వే స్టాక్స్ మిగిలినవన్నీ కూడా చూసుకోవచ్చు. చూసుకుంటుంటే ఐటీ అలాగే బ్యాంకింగ్ చూసుకుంటూ ఫార్మాలో కొద్దిగా స్లోగా ఉండి రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్స్. సో వచ్చే వారం ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 మీకోసం బిజినెస్ ప్రైమ్ టైం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంతో చేస్తూ అక్కడ స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీ సందేహాలకు సమాధానాలు ఇప్పించడము అలాగే మదుపర్లకు సలహాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఆ ప్రోగ్రామ్ని వీక్షించండి. అక్కడ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంటాయి, వాటిలో ఫోన్ చేసి మీ సందేహాలు అడిగి ఎక్స్పర్ట్స్ని సలహాలు తీసుకుని తప్పనిసరిగా మీరందరూ బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం.